వెల్కమ్ టు రాజనీతి. విజయవాడలో సంభవించిన వరదల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా అన్ని పార్టీలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉన్నాయి. అట్లాగే రాజకీయ పార్టీలతో పాటు మీడియా సంస్థలు కూడా బాధితుల కథనాలు, బాధితులకు ఎక్కడెక్కడ సహాయం అందాలి, ఎక్కడెక్కడ అందుతుంది, ఇలాంటివన్నీ కూడా చాలా బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేస్తున్నాయి. ఎక్సెప్ట్ వైసీపీ మీడియా ప్రధాన మీడియా సాక్షి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళంతా కూడా బురజల్లుడి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2 రోజులు ఒక హాఫ్ అన్ అవర్ చొప్పున 2 అర్ధ గంటలు తిరిగి వెళ్ళారు. ఆ 2 అర్ధ గంటలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడానికే ఉపయోగించుకున్నారు ఆయన. అట్లాగే ఆయనకు సపోర్ట్ చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ప్రభుత్వం మీద బురద జల్లుతున్నాయి. అంటే ఫేక్ ఫొటోస్ కూడా పెట్టి ఇది ఆంధ్రాలోనే జరిగింది అన్నట్టుగా చూపిస్తున్నాయి. ఎక్కడెక్కడ బంగ్లాదేశ్ ఫోటోలు అవి ఇవి తీసుకురావటం, లేదంటే అమరావతి మునిగిందంటాం, ఇలాంటివన్నీ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తే గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైటు సుజనా చౌదరి గారి మీద ఒక వార్త పెట్టారండి. వీళ్ళు సుజనా చౌదరి గారి గురించి ఒక నెగిటివ్ వార్త రాశారు గ్రేట్ ఆంధ్రాలో. గ్రేట్ ఆంధ్ర వెంకటరెడ్డి గారికి చౌదరి గారు మంచి ఫిట్టింగ్ రిప్లై కూడా ఇచ్చారు. వాళ్ళు ఏం రాశారంటే చూడండి, సుజనా చౌదరి ఎక్కడా అని రాశారు. సెప్టెంబర్ 4వ తారీఖున రాశారు. విజయవాడ వరదతో అతలాకుతలం అవుతుంటే వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కనిపించలేదు. వరదలో జనం ఉంటే సుజనా ఢిల్లీలో సేద తీరుతున్నారు. ఒకే ఒక్కరోజు మాత్రమే సుజనా చౌదరి విజయవాడలో పర్యటించారు అని బాధితులంతా కూడా ఆగ్రహావేశాలు, తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయని రాశారండి. సోషల్ మీడియాలో అంటే వీళ్ళొక్కరే కాదు, వీళ్ళు రాసిన 4వ తారీఖు రోజు ఆయన విజయవాడలోనే ఉన్నారు. ఆయన ఆదివారం విజయవాడ వెళ్ళారు. ఫ్లడ్స్ శనివారం రాత్రి నుంచి సీరియస్ అయింది ఇష్యూ అవడంతో తెలియటంతో ఆదివారం మార్నింగ్ ఆయన విజయవాడలో ఉన్నారు. ఆదివారం నుంచి ఇవాళ 6వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా ఆయన అక్కడే ఉన్నారు. బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. బాధితులకు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎఫెక్టెడ్ ఏరియా ఉంది. ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఆయన తిరుగుతున్నారు. మా కళ్ళలోతు నీళ్ళలో తిరిగారు. అంతకంటే ఎక్కువ వాటర్ ఉన్న చోట పడవల్లో కూడా తిరిగారు ఆయన. కానీ వీళ్ళు మాత్రం సుజనా చౌదరి ఎక్కడ అని 4వ తారీఖు రాశారు. ఇతను వార్త రాసిన రోజు కూడా ఆయన అక్కడే ఉన్నారు, అక్కడే తిరుగుతున్నారు. ఒక గ్రేట్ ఆంధ్ర అనే కాదు, ఇంకా చాలామంది చాలా ప్రచారం చేశారు, మౌత్ పబ్లిసిటీ చేశారు. సుజనా చౌదరి లేరు అని చెప్పి కొంతమంది ఇలాంటి వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ప్రచారం చేశారు. అంటే అదేదో కక్ష కట్టినట్టుగా ప్రచారం చేశారు. వాస్తవానికి ఆయన గత ఆదివారం నుంచి ఈరోజు మధ్యాహ్నం, శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా ఆయన అక్కడే ఉన్నారు. ఒకసారి మనం ఆయన అక్కడ ఉన్న విజువల్స్ కూడా, ఫొటోస్ కూడా చూడవచ్చు మనం. నిన్న శివరాజ్ సింగ్ చౌహాన్ వస్తే శివరాజ్ సింగ్ చౌహాన్ని నిన్న 5వ తారీఖు రిసీవ్ చేసుకుని వరద ప్రాంతాల్లో ఆయనతో పాటు పర్యటించారు. పురంధేశ్వర్ గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కేంద్ర మంత్రి, అట్లాగే నారా లోకేష్ రాష్ట్ర మంత్రి ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి తిరిగారు. అట్లాగే సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆహార పదార్థాల తయారీ, వంటలు తయారు చేస్తున్న అక్కడ కిచెన్ దగ్గరికి వెళ్ళారు. ఆ కిచెన్లో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇది కూడా అదే ఫోటో, సుజనా ఫౌండేషన్ వాళ్ళ కిచెన్ ఇది. తర్వాత వరద బాధితుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. ఆయన ట్రాక్టర్ మీద వెళ్ళి వరద బాధితులను పరామర్శిస్తున్న ఫోటో ఇది. అలాగే వరద బాధితుల పరామర్శకు వెళ్ళిన ఫోటో ఇది. ఇట్లా అంటే అన్ని చోట్ల ప్రకాశం బ్యారేజ్ని తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అక్కడ పడవలు అడ్డం పడ్డప్పుడు అక్కడ పర్యవేక్షణ చేశారు. అక్కడ ఇవన్నీ చాలా చేశారు. అంటే అక్కడే స్టే చేస్తున్నారు. ఆయనకు అక్కడ సొంత ఇల్లు కూడా ఉంది విజయవాడలో, అక్కడే ఉంటున్నారు. సో ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే దున్నపోతు ఈనిందంటే దోణ కట్టేయండి అన్నట్టుగా కొంతమంది తయారయ్యారు. వాళ్ళ మూలంగా జరుగుతున్న డ్యామేజ్ ఇది. ఇలాంటి దాన్ని చాలా అంటే సుజనా గారు కూడా ఎక్కడా కూడా హార్ష్గా కాకుండా చాలా సంస్కారయుతంగా చెప్తూ కొట్టినట్టు చెప్పారు జవాబు. గ్రేట్ ఆంధ్రతో పాటు దుష్ప్రచారం చేసిన వాళ్ళందరికీ అనుకోవచ్చు ఈ జవాబు. థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ మీ అకౌంటబుల్ ఎట్ గ్రేట్ ఆంధ్ర న్యూస్. ఇన్ ది ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఐఎమ్ హ్యాపీ టు షేర్ మై టీమ్స్ ఫ్లడ్ రిలీఫ్ ఎఫర్ట్స్. నా బాధ్యతను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మీకు గ్రేట్ ఆంధ్ర వాళ్ళు. మా టీం ఏం చేస్తుందో నేను చెప్తానని చెప్పి ఆయన చెప్పారు. వీ హ్యావ్ ప్రిపేర్డ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ 1 lakh ఫుడ్ ప్యాకెట్స్
ఈ 4 రోజుల్లో 1,00,000 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. We have also distributed 8,000 milk packets, 25,000 water bottles. ఈ 4 రోజుల్లో 25,000 వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. 8,000 పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. We have rescued pregnant women, elderly and children who needed help and moved them to safety. వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని అందరినీ కూడా మేము సేఫ్గా వరదలోంచి బయటకు తీసుకొచ్చాం, వరద బాధితుల్ని. I have personally visited flood affected areas like Urmila Nagar, Chitti Nagar, KL Rao Nagar, Krishna Milk Project, Swati Theatre, Vijayadharapuram by motor boat, meeting people and assessing the damage. ఈ 4 రోజుల్లో ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్న వరద ప్రాంతాలైన ఊర్మిళ నగర్, చిట్టి నగర్, కేఎల్ రావు నగర్, మిల్క్ ప్రాజెక్ట్, విజయధరపురం ఇవన్నీ కూడా తిరిగారు ఆయన. మై టీమ్ హ్యాస్ ప్రొవైడెడ్ వాటర్ త్రూ ట్యాంకర్స్ టు ఎన్ష్యూర్ యాక్సెస్ టు క్లీన్ డ్రింకింగ్ వాటర్. ది క్లీన్ డ్రింకింగ్ వాటర్కి సప్లై చేయడానికి వాటర్ ట్యాంకర్స్ ద్వారా మేము సప్లై చేసాం. మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరో 1 వారం రోజుల పాటు ఇవన్నీ కొనసాగుతాయని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఆఫీస్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఇంకో 1 వారం రోజుల పాటు ఈ ఆహార పొట్లాల పంపిణీ కానీ, వాటర్ పంపిణీ కానీ, పాల పంపిణీ కానీ జరుగుతుందని చెప్పారు. దాదాపు 300 మంది సుజనా ఫౌండేషన్కి సంబంధించిన కార్యకర్తలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ సుజనా చౌదరి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాస్తవం ఇలా ఉంటే ఈ గ్రేట్ ఆంధ్ర లాంటి వాళ్ళు, అలాగే ఇంకా మరి కొంతమంది అనవసరంగా దుష్ప్రచారం, నిజానిజాలు తెలుసుకోకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఈ 80 రోజుల్లో కాన్స్టిట్యున్సీలో గతంలో ఏ ఎమ్మెల్యే చేయనట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టడం కానీ, పేద విద్యార్థుల మంచి స్కూల్లో చేర్పించాలనుకున్నప్పుడు, ర్యాంక్ వచ్చినప్పుడు ఫీజు తక్కువ అయితే ఫీజు చెల్లించడం కానీ, లేదంటే ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని ఒకదాన్ని నిర్వహిస్తున్నారండి. అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అదేదో మామూలు అల్లటప్ప వైద్య శిబిరం కాదు. ఒక పెద్ద వెహికల్ కొన్నారు. ఆ వెహికల్లో అన్ని పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ ఉంటుంది. స్త్రీలకి క్యాన్సర్ పరీక్షల దగ్గర నుంచి మిగతా వృద్ధులకి, పెద్దవాళ్ళందరికీ గుండె పరీక్షల దాకా అన్నీ అక్కడ చేస్తారు. చిన్న వాటికైతే మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తారు. ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే ఎయిమ్స్కి, ఎన్ఆర్ఐ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. అక్కడ మళ్ళీ కోఆర్డినేట్ చేయడానికి ఎయిమ్స్లో ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఎమ్మెల్యే గారి ప్రతినిధులు ఉంటారు కోఆర్డినేటర్లుగా. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు అతను కాంటాక్ట్ చేస్తే అతను చూసుకుంటాడు వీళ్ళని. అంటే చాలా సౌకర్యంగా ఉంది కాన్స్టిట్యున్సీలో ఈ హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళకి, ఎయిమ్స్ దగ్గర కానీ, ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర కానీ. అలాగే జాబ్ మేళా ఒకటి పెట్టారు, మెగా జాబ్ మేళా పెట్టారు. ఈ జాబ్ మేళాకి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, ఇన్ఫ్రా కంపెనీలు వచ్చినాయి, కన్స్ట్రక్షన్ కంపెనీలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కంపెనీలు కూడా వచ్చినాయి. 6,000 మంది జాబ్ మేళాకు హాజరైతే దాదాపు 1000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. సో వెస్ట్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పరంగా ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఆయన వినూత్నమైన కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వెస్ట్ ప్రజలు కావచ్చు, లేదంటే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల ప్రజలు కావచ్చు, ఇలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దండి. ఈ వైసీపీ అనుకూల మీడియా కావచ్చు, లేదంటే వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒక సుజనా చౌదరి గారి మీద కాదు, అందరి మీద చేస్తారు. ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ మీద చేస్తారు, చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద చేస్తారు. సో ఇలాంటి వాటికన్నిటికి కూడా ఎక్కడికక్కడ మనం ఖండించుకుంటూ పోకపోతే ఈ దుష్ప్రచారమే నిజమని నమ్మే పరిస్థితి తీసుకొస్తారు వీళ్ళు. గతంలో అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో వీళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం. Like, share and subscribe to Rajaniti channel.